చూడండి, ఇప్పుడు ఈ పండుగలు మనం చదువుకున్నాం కదండి. ఈ పండుగలకు మీకు చెప్పాను ఏంటది? ప్రథమ ఫలముల పండుగ, పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, పెంతుకోస్తు పండుగ, గుడారాల పండుగ. చెప్పండి, ఈ పండుగలన్నీ ఎవరికి సాదృశ్యం? ట్రంపెట్స్ అంటే బోర్ల పండుగ, టాబర్నేకల్ అంటే ఏంటది? గుడారాల పండుగ, డే ఆఫ్ అటాన్మెంట్. ఈ పండుగలు 7 పండుగలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి, ఎవరిలో నెరవేర్చబడి అంటే ఒక్కసారి గ్రంథాలు తెయండి. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది సబ్బాతు ఆరాధికులని, విశ్రాంతి దినం శనివారమే కానీ ఆదివారమా? ఆలోచన చేయండి. పాత నిబంధనలలో శనివారం ఆరాధన దినం, విశ్రాంతి దినం. కానీ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత పెంతుకోస్తు దినం ఏ రోజు? ఆదివారం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన గాడిద మీద యెరూషలేముకి వెళ్ళిన దినం పామ్ సండే ఏ రోజు? సంఘం ఏ రోజు ఆవిర్భవించబడింది? యేసు ప్రభువు ఏ రోజు పునరుత్థానుడయ్యాడు? అంటే ఆది సంఘంలో ఆ యొక్క అపోస్తలు ఎప్పుడు కానుక తీసుకున్నారు? సంఘం పెట్టి కానుకలు ఎప్పుడు వారు పట్టారంటే ఆదివారం రోజునే. అపోస్తలుడు పౌలు కానీ అపోస్తలందరూ కూడా ఆదివారాన్ని ఆచరించారు. మాకు ఇంకా శనివారం కావాలి, శనివారం విశ్రాంతి దినం, మాకు ఇంకా సున్నతి కావాలి. ఈ ఆచారాలు, ఈ కర్మకాండలు అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఛాయారూపం ఉన్నాయి. చూపిస్తాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి అన్నపానముల విషయంలో గాని, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశము ఇయ్యకుడి. అంటే అక్కడ చూడండి, పండుగలు, అమావాస్యాలు, విశ్రాంతి దినాలు అను వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇప్పుడు చదవండి. ఇవి రాబో వాటి యొక్క ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఇందాక మనం చూసాం కదండి. పస్కా పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువు మరణానికి. ఓకే. ఆ తర్వాత పులియన్ రొట్టెల పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువు భూస్థాపనకు సాదృశ్యంగా ఉంది. ఒకసారి క్లిప్ ఒకసారి ఇవ్వండి, ఆ స్లైడ్ ఒక్కసారి ఇవ్వండి. ఈ పండుగలు ఎవరిలో నెరవేర్చబడుతున్నాయి అని ఆలోచన చేస్తే, ఈ పస్కా పండుగ మీరు చూస్తున్నారు కదా, పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ యేసుక్రీస్తు ప్రభు మరణానికి సాదృశ్యంగా ఉంది. అర్థమైందా మీకు? అక్కడ పస్కా పండుగ రోజున గొర్రెపిల్లను వారు వధించారు. ఆ గొర్రెపిల్ల రక్తమే కదా మరణం వారి నుంచి దాటిపోయేలా చేసింది. ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు? ప్రభువారు. ఆల్రెడీ ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇంకెందుకు ఆ పస్కా పండుగ చేయటం? మనం పస్కా గొర్రెపిల్లకి యేసు ప్రభు వారు వచ్చారు, నిత్య బలిగా వచ్చారు. మనకు ఉన్నటువంటి ఆ నిత్య మరణం నుంచి మాకు విడుదల చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కార్యాన్ని సంపూర్తి చేసి, నేనయ్యా పస్కా బలిపశుని, పస్కా పండుగ నేనే కర్త కర్మక్రియ అన్నాడు. అందుని బట్టి ఇంకా పస్కా పండుగ మేము చేస్తామండి. పస్కా పండుగ అంటే అర్థమేముంది? ఇంకా ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టేశాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అతను రెండో పండుగ ఏంటి? ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్స్. ఆ ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేనికి సాదృశ్యం? యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానానికి ప్రథమ ఫలం అన్నాడు. చెప్పండి, యేసు ప్రభు వారు పునరుత్థానానికి ప్రథమ ఫలం. 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానము, మరొకటి తీర్పు పునరుత్థానం. అంటే ప్రతి ఒక్కరికి పునరుత్థానం ఉంటుంది. అంటే మరణించిన వాడు తిరిగి లేస్తాడు. యేసు ప్రభు వారు ఏ విధంగా పునరుత్థానం అయ్యాడో ప్రతి ఒక్కరికి లేస్తారు. కొంతమందికి జీవ పునరుత్థానం ఉంటుంది. ఎవరికి జీవ పునరుత్థానం అంటే, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే ప్రభు యేసు రక్తంలో వారి ప్రతి పాపాన్ని కడుక్కుంటారో వారికి ఏం పునరుత్థానం? జీవ పునరుత్థానం అంటే పరలోక రాజ్యం. అదే తీర్పు పునరుత్థానం అంటే అన్యులు ఉంటారే, రక్షణ పొందిన వాళ్ళు ఉంటారే, యేసు ప్రభుని ఎరగకుండా, యేసు ప్రభుని తెలుసుకోకుండా, యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచకుండా పాపంలో జీవించి చచ్చిపోతారే, వాళ్ళు కూడా తిరిగి బతుకుతారు. వాళ్ళకి అప్పుడు ఏ పునరుత్థానం ఉంటుంది? తీర్పు పునరుత్థానము. దేవుడు ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చుండి అటువంటి వారికి తీర్పు తీరు. పలానా రోజున పలానా వ్యక్తిని నువ్వు బాధించావు, పలానా రోజున పలానా పాపాన్ని చేసావు, అందుని బట్టి పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. అందుని బట్టి వెళ్ళిపో అని చెప్పి దేవుడు అటువంటి వారిని వేరు చేస్తాడు. వారికి ఏంటి? ఏ పునరుత్థానం? తీర్పు పునరుత్థానం. 2 పునరుత్థానాలు ఉన్నాయి, జీవ పునరుత్థానము, అదే రీతిగా తీర్పు పునరుత్థానం. తీర్పు పునరుత్థానంలో ఉండకూడదనంటే కనుక ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణ గ్రహించాలి, ఆయన కోసం జీవించాలి, నీ రక్షణ అంతం వరకు కాపాడుకుంటూ నడవాలి. తద్వారా ఆ తీర్పు పునరుత్థానం నువ్వు తప్పించుకుంటావు, జీవ పునరుత్థానంలోకి నువ్వు వెళ్తావు. అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానానికి ప్రథమ ఫలము. ఆయన మొదట లేచాడు, ఆ తర్వాత ఆయనతో పాటు మనందరం ఏం చేయబోతున్నాం?
లేపబడబోతున్నాం. అది మన నిరీక్షణ. రీసెంట్గా ఒక దైవజనులు అండి, కాకినాడ పట్టణంలో ఉంటారు, జగన్నాథపురంలో. ఆయన 2 కుమారులండి, వయసుకు వచ్చినటువంటి వారు, పరిచర్యలో కొనసాగుతున్నారు. 2 కుమారులు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు లేరండి, వాళ్ళిద్దరే. కానీ ఆ దైవజనుడు ఈ రోజున ఒక యోబు వలె సాక్ష్యం చెప్తున్నాడండి. నిజంగా అందరి యొక్క హృదయాలు ఎంత బలమైనటువంటి రీతిలో ఆ నిరీక్షణతో నింపడుతున్నాయంటే, ఆ తండ్రి అంటున్నాడు, నా 2 కుమారులు మందిరంలో చక్కగా పరిచర్య చేసేవారు, మంచి వాద్య సహకారం అందించేవారు, నా కొడుకు చక్కగా ఆరాధనలో నడిపించేవాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి ఏ కల్మషం లేకుండా దేవుడు వారిని సంపూర్ణంగా ప్రిపేర్ చేసి ఈ లోక మాలిన్యం వారికి అంటనివ్వకుండా దేవుడు నేరుగా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయారు. నేను ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో నేను బాధపడలేదు, మళ్ళా నా కొడుకులు నేను చూస్తాను, పరలోక రాజ్యంలో ఆ యొక్క గాన పరిచర్లో నా 2 కొడుకులు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా యోబులాగా అని మాట్లాడుతుంటే, నిరీక్షణతో మాట్లాడుతుంటే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏమండి ఒక రకంగా క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పదా. కొడుకులు 2 చచ్చిపోతే ఇంకా వేరే ఎప్పుడు ఆయన చూడాడు ఆ కొడుకుల్ని. కానీ ఆ నిరీక్షణతో మాట్లాడుతుంటే అందరూ నోటి మీద వేలేసుకుంటున్నారండి. నేను ఈయనకి సెల్యూట్ చేశాను. అయ్యా మీ విశ్వాసం చాలా గొప్పది. ఆ తల్లి కూడా మాట్లాడుతూ ఉంది. నిజంగా ఎంత మంచి నిరీక్షణ అది. పునరుత్థానం నమ్మినటువంటి వాడు భయపడడు, పునరుత్థానం నమ్మినటువంటి వాడు దిగులు చెందడు, పునరుత్థానం నమ్మినటువంటి వాడు నిజంగా మరణానికి భయపడ్డు. ఒకవేళ తన తోబుట్టువులు కానీ తన రక్త సంబంధులు మరణించినా సరే వారిని బట్టి ఒక గొప్ప నిరీక్షణతో ఉంటారు పునరుత్థానం నమ్మినటువంటి వారు. పునరుత్థానం మన జీవితంలో గొప్ప వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది. నా ప్రియదర్శనాగమా, ఈరోజున పెంతెకోస్తు పండుగ ఏమి మనకి తెలియజేస్తూ ఉంది. వాస్తవానికి ఈ పెంతెకోస్తు పండుగని 3 ప్రాముఖ్యమైన పేర్లతో పిలుస్తారు. దీన్ని ఏంటంటే వారముల పండుగ అంటారు. ఏమంటారు దీన్ని? వారముల పండుగ. ఆ తర్వాత ఈ పండుగని కోత పండుగ అంటారు. పెంతెకోస్తు పండుగని ఏమంటారు? కోత పండుగ. మన భారతదేశంలో హార్వెస్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎప్పుడు చెప్పండి? పంట చేతికి ఎప్పుడు వస్తుంది చెప్పండి రైతుకి? హార్వెస్ట్ ఫెస్టివల్ని ఎప్పుడు పిలుస్తారు మన భారతీయులు, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో? మనము పొంగల్ చేసుకుంటాం కదండి, సంక్రాంతి. ఆ సంక్రాంతే కోత పండుగ, వాస్తవం హార్వెస్ట్ ఫెస్టివల్. రైతుల చేతికి ఏమొస్తుంది? జనవరి మాసంలో పంట చేతికి వచ్చినప్పుడు డబ్బులు ఉంటాయి ఎవరి దగ్గర, అందుకే అప్పుడు కోడి పందాలు పెట్టారు. రైతుల దగ్గర ఫుల్గా ఏముంటాయి? డబ్బులు ఉంటాయని చెప్పి కోడి పందాలు. సంపాదించిన డబ్బు అంతా కోడి పందాల్లో పెట్టేస్తాడు. మొత్తం సంపాదించిన డబ్బంతా కూడా ఏం చేసేయాలి? ఇప్పుడు ఈ జూదానికి పెట్టేసి మొత్తం అవగొట్టేయాలి. అది కాన్సెప్ట్. కొంతమందికి ఎవరికి రాదు. నేను చెప్తున్నానండి, జూదానికి అలవాటు పడ్డా ఒక రోజు వచ్చినట్టు ఉంటుంది, కానీ నీకు మరుసటి రోజుల్లో మొత్తం వెళ్ళిపోతుంది. మొత్తం సమర్పయామి, ఏం మిగలవు. గుర్తుపెట్టుకోండి. ఒక రోజు వచ్చినట్టు ఉంటుంది, నీకు వచ్చిందే గుర్తొస్తుంది కానీ పోతనే గుర్తురావు. వచ్చేస్తుంది అనుకుంటావు కానీ పోతుంది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీకు ఏది ₹1 ఉండదు చేతిలో. జూదం ఆడొద్దండి, చాలా మోసం, అది చాలా మోసకరమైంది. అనవసరంగా ఒక రాత్రిలో ఎవరి ధనవంతుడు అయిపోవాలనేటువంటి ఆలోచన మంచిది కాదు. ఏదైనా సరే షార్ట్ కట్ మెథడ్స్ మీకు మంచివి కాదు. ఒకే రోజులో మొత్తం బరువు తగ్గిపోవాలని చెప్పి జిమ్కి వెళ్ళి తెగ చేసేసాం అనుకోండి, ఏమవుతావు? దానికి ఒక ప్రాసెస్ ఉంది. కొంతమందికి ఒకే రోజులో నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోవాలనుకుంటారు. నో, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలా? మనకి కొద్దిగా జ్ఞానం రాగానే, కొద్దిగా 10 ఆజ్ఞలు తెలియగానే, 66 గ్రంథాలు టకాటకాటా చెప్పేగానే మనం కూడా మొత్తం వాక్యం మనకు తెలిసిపోయింది, ఇంకో సంఘం ఎట్టేస్తే బాగుంటుందేమో. నో, పడిపోతావు, జాగ్రత్త. దేవుని అడిగావు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. సువార్త చెప్పండి, ఎవరికైనా కనిపించినప్పుడు సువార్త చెప్పండి. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో నాకు అంతా తెలిసిపోయిందని అనుకున్నావో డామ్ని పడిపోతావు. నిజంగా పరలోక రాజ్యంలో లూసిఫర్ అనేటువంటి ఆ ప్రధానమైన దేవదూత, మెయిన్ ఆర్కింగల్, తేజో నక్షత్రం, ఆ వేకు చుక్క అని పేరు తెచ్చుకున్నటువంటి ఆ సాతానుగా పిలువబడుతున్నటువంటి లూసిఫర్ హృదయమునందు ఏం చేశాడు? ఆ గర్వమే లూసిఫర్ని కిందకి పాడేసింది. కాబట్టి మన జీవితాల్లో గర్వించొద్దు. దేవుడు మనకి ఇస్తున్న ప్రతి ఈవులను బట్టి స్తుతిస్తూ, దేవుని నామను మహింపరుస్తూ, ఎక్కువ అణుకువ కలిగి ఉంటూ, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. అబ్రహాము తన జీవితంలో దేవునితో అంటున్నాడు, దుమ్మును ధూళి లాంటి వాడినయ్యా. నేను దుమ్మును ధూళి లాంటి వాడిని. అబ్రహాం దుమ్ము ధూళి లాంటివాడా? చాలా గొప్ప గనుడే. నిజంగా మనందరిలో కంటే చాలా శ్రేష్టమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వాడు అబ్రహాం. అసలు అబ్రహాం విశ్వాసంతో పోల్చుకుంటే మన విశ్వాసం ఏపాటిది? అబ్రహాం యొక్క భక్తితో పోల్చుకుంటే మన యొక్క భక్తి ఏపాటిది? అబ్రహాము సాక్షాత్తు దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను దుమ్మును ధూళి అంటున్నాడు, నేను దుమ్మును ధూళి లాంటి వాడిని అయ్యా, నీతో మాట్లాడి తగ్గిస్తున్నా అని చెప్పి ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ క్రొత్త నిబంధనలోకి వచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటున్నాడు?
యేసుక్రీస్తు ప్రభు యొక్క చెప్పులు మోయటానికి కూడా నాకేం లేదు, అర్హత లేదు. బా, ఎంత తగ్గింపు అండి! చెప్పులు మోయటానికి కూడా నాకు ఏమి లేదు, నాకు అర్హత లేదు అని ఎంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అందులో బట్టే వాళ్ళు హెచ్చించబడ్డారు. స్తోత్రం చెప్పండి. తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించేసుకునేటువంటి వాడు తగ్గించబడతాడు. నేను అది ఆ గొప్ప ఈ గొప్ప ఆ గొప్ప ఈ గొప్ప అనేవాడు, వాడి నాశనం అతి త్వరలో ఉందని అర్థమైందండి. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం, విర్రవేగుతున్న దుష్టు నడుస్తుంది. నాబాలు ఎవరంటే అబీగేలు యొక్క భర్త. అబీగేలు చాలా చాలా రూపసి, సుబుద్ధి కలిగినటువంటిది. దావీదు పరిచారకులు నాబాలు దగ్గరికి వెళ్ళి, బాబు నాబాలు, మేము మీకు చాలా సాయం చేస్తున్నాం, నువ్వు ఇంత ధనవంతుడిగా మారేవంటే, నీ యొక్క గొర్రెలు, నీ మేకలు, నీ యొక్క పశు సంపద ఈరోజు నీ చేతికి ఉన్నాయంటే, మేము ఆ అడవుల్లో అరణ్యంలో నీ గొర్రెల్ని జంతువులు ఎత్తుకెళ్ళిపోకుండా, దొంగలు ఎత్తుకెళ్ళిపోకుండా రాత్రింబవళ్ళు మేము కాపలా కాస్తున్నామయ్యా. అందుని బట్టి కొంత సహాయం చేయి, నీకు తోచినంతే సహాయం చేయి, మాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టానంటే, ఈ నాబాలుగాడు ఏమన్నాడు తెలుసండి? దావీదేవుడు ఏమండి, ఎవరినైనా మీ దగ్గరికి వచ్చి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్న ముఖ్యమంత్రి ఎవడో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? నాబాలు కూడా అలాంటి మూర్ఖుడు. దావీదేవుడు ఎప్పుడు చూడలేదా? దావీదు తెలీదా? దావీదు తెలియనటువంటి వారి ప్రపంచంలో, దావీదు తెలియనటువంటి ఇశ్రాయేలీయుడు, దావీదు తెలియనటువంటి ఇజ్రాయెల్ దేశం ఎవడన్నాడా? 6 మూరల జానుడు గొలియాతును సమరిస్తే మారు మ్రోగిపోయింది. ఎవరి పేరు? గొలియాతు తలను పట్టుకుని ఆ రాజ్యంలోకి వస్తున్నప్పుడు దావీదుకు 10,000 జయాలు. ఓ దావీదు ఏ గ్రేట్ హీరో, గ్రేట్ ఛాంపియన్, మన దేశాన్ని పరువును నిలబెట్టాడు. ఈరోజు మనం బతికామంటే దావీదు వల్ల. నేను అందరూ కూడా దావీదు గురించి మాట్లాడుకుంటే నాబాలు గారికి ఎవరికి తెలియదంట? దావీదు ఎవడు, యెషై ఎవడు, యెషై కుమారుడు ఎవడు అంటే కాలిందేళ్ళకి. ఎవరికి? ఇంత మేలు చేస్తే దావీదు ద్వారా నీ ఆస్తి ఇంత పెరిగితే పోనీ చేయలేదు, ఓకే మౌనంగా ఉంటాం. అలా కాకుండా దావీదేవుడు, ఆడేవాడు, ఈడేవాడు అని అంటే వెళ్ళి దావీదుకి చెప్పారు, మనం ఎవరో చూపిద్దాంలే అని చెప్పి దావీదు 400 మందికి ఏమంటే కత్తులు ఇచ్చి, నడండల్లా మనోడు తెలియదు అంటున్నాడు. మేలు చేస్తే తిరిగి ప్రత్యుత్త ఉపకారం చేయకుండా, మేలు చేయకుండా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందరు బట్టి వెళ్ళండి అని చెప్పి బయలుదేరి వస్తుంటే ఈ విషయం ఎవరికి తెలిసింది? నాబాలు భార్య అయిన అబీగేలుకి తెలిసింది. వెంటనే ఆమె చాలా యోగ్యురాలండి, చాలా భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె గురించి దేవుని వాక్యం చెబుతుందంటే ఆమె సుబుద్ధి కలిగింది. స్తోత్రం చెప్పండి. మంచి బుద్ధి కలిగినటువంటిది, రూపసి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె సౌందర్యం కలిగిన స్త్రీ. భర్త మీదకి వస్తున్న ఉగ్రతను కాపాడింది. తన యొక్క సేవకుల మీద వస్తున్న ఉగ్రతను కాపాడింది. ఏం చేసింది తెలుసండి? కొన్ని ఆహార పదార్థాలు ఏం చేసింది? 200 రొట్టెలు తయారు చేసిందట. ఏంటి? 200 రొట్టెలు. ఇంకా చెప్పండి ఆ లిస్ట్ మనం. అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక 200 రొట్టెలను, చూడండి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులను, 2 ద్రాక్షారసపు తిత్తులు, 5 గొర్రెల మాంసమును. 200 రొట్టెలు తయారు చేయాలంటే ఎంత కష్టం అండి? మీరు జొన్న రొట్టెలు ఏమైనా తయారు చేసే అలవాటు ఉందా? జొన్న రొట్టెలు 200 రొట్టెలు ఎవరి కోసం తయారు చేస్తుంది? దావీదు తన అనుచరుల కోసం తయారు చేస్తుంది. ఆ తర్వాత చదవండి. 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, వండిన 5 గొర్రెల మాంసం. 5 గొర్రెలు ఒకటి ఎంత ఉంటాయమ్మా? సరదాగా చెప్పండి. ఒక 20 కేజీలు ఉంటుంది ఒక గొర్రె అంటే 5 × 20 100 కేజీల మాంసం వండేసింది ఈవిడే. ఎవరి కోసం? దావీదు వారి అనుచరు. ఆమె అతని యొక్క కోపాన్ని అణచడం కొరకు. చదవండి తర్వాత. 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించిందట. మీరు నాకంటే ముందుగా పోండి. దావీదు ఎటు నుంచి వస్తున్నాడో వెతికేసింది. ఒకవేళ కనుక దావీదు వేరే మార్గం నుంచి వచ్చి నా భర్త దగ్గరకు వచ్చి నా భర్తను చంపేశాడు అనుకో, నేను అన్యాయస్తురాలు అవుతానని చెప్పి నిజంగా ఎక్కడ అణుగడుగునా ఇంచు పై ఇంచు గాలించింది. ఎంత భారాన్ని భరించింది, ఎంత శ్రమపడేటువంటి నేచర్ ఆమెలో ఉందో మీరు ఆలోచన చేయండి. ఎట్టకేలకు ప్రభుకి ఆమె కృప చూపించాడు. దావీదును కలుసుకుంది. చూసారా? ఆ గార్ధబం మీద వచ్చింది, మోకరించింది, సాష్టాంగపడింది. ఎవరికి? దావీదుకి సాష్టాంగపడి, అయ్యా నా భర్త చేసినటువంటి నా భర్త మూర్ఖుడయ్యా, నా భర్త మూర్ఖుడు,
సో నా భర్త మీదకి రావాల్సిన శిక్ష, నేను నా భర్త కొరకు నేను నిలబడుతున్నాను, నా భర్తను శిక్షించొద్దయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థన. కొంతమంది మూర్ఖులు ఉంటారండి, కొంతమంది చాలా గర్విష్ఠులుగా కనబడుతుంటారు. దేవుణ్ణి అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు చేస్తుంటే ఆ భయంకరమైన తిరుగుబాటు వారి బిడ్డల ఒడిలో పడుతుందండి కొన్నిసార్లు.